చెడ్డవాడు మంచిగా మారడానికి అవకాశం మానవ జన్మలో ఉంది, జంతువు జన్మలో లేదు. జంతువు ఎప్పుడు సహజ లక్షణం ప్రకారమే ప్రవర్తిస్తుంది. ఇంత యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం జంతువుకు ఉండదు, కానీ మనిషికి ఉందిగా. మనిషి చదువు కూడా అక్కల పుట్టుకతోనే ఉంది. తల్లిదండ్రి నేర్పుతారు కదా చిన్నప్పటి నుంచి. ఆ పైన చదువు కూడా ఉంది. చదువుకుని కూడా మనం ఘోరాలు చేస్తున్నాం, చదువుకుని కూడా ఎక్కువ లంచాలు తీసుకుంటున్నాం, చదువుకుని కూడా దేశానికి ద్రోహం చేస్తున్నాం. అంటే మానవులం జంతువుల కంటే అన్యాయంగా ప్రవర్తిస్తున్నాం. అందుకే మన దైవస్వరూపాలన్నిటికీ హిందూ మతంలో జంతువులే వాహనాలుగా ఉంటాయి. నీ జంతు ప్రవృత్తిని అణిచేయడానికే నేను 10 రోజులు ఈ వాహనం ఎక్కాను రాబ్బాయి అని చెబుతుంది అమ్మవారు. మనలోనూ పులులు ఉన్నాయి. అమ్మవారి పక్కన పులింది చూడండి, అదేదో ప్లాస్టిక్ పులి, రబ్బర్ పులి కాదు. ఈ పులి ప్రవృత్తిని అణిచేయడానికే దుర్గాశక్తి. నీలో ఉండే పులి ప్రవృత్తిని నాకు వాహనంగా చేయి, అంతేగాని లోకంలో అందరినీ చంపడానికి వినియోగించక, ఇగో పులి నాకు వాహనంగా ఉంది చూసుకో అని దుర్గాదేవి మనకి తెలియజేస్తోంది, ప్రత్యేకించి దసరా నవరాత్రులు.